హింద్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎల్లప్పుడూ చూస్తూనే ఉండండి 37 న్యూస్. పాకిస్తాన్లో వచ్చే ఏడాది ఫిబ్రవరి 6వ తేదీన సార్వత్రిక ఎన్నికలు జరిగేందుకు వీలుగా ఎన్నికల షెడ్యూల్ వెంటనే విడుదల చేయాల్సిందిగా పాకిస్తాన్ ఎన్నికల సంఘం ఈసీపీని సుప్రీంకోర్టు నిన్న ఆదేశించింది. వచ్చే ఏడాది చంద్రుని చుట్టూ ప్రదక్షిణలు చేయనున్న నలుగురు వ్యోమగాములతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిన్న వైట్ హౌస్లో సమావేశమయ్యారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో H-1B వీసాల కోసం నిర్దేశ పరిమితికి తగ్గ దరఖాస్తులు అందాయని, దీనితో ఈ ప్రక్రియ పూర్తి అయినట్లు అమెరికా పౌరసత్వం వలస వ్యవహారాల సంస్థ ప్రకటించింది. జాతీయ వార్తలు. పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై ప్రతిపక్షాలు చర్చకు పట్టుపట్టడంతో నిరసనల మధ్య పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. రాష్ట్ర వార్తలు. డిసెంబర్ 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు వేర్వేరు సమయాలలో ఆకాశం నుంచి భూమిపైకి రాలే ఉత్కాపాతాలను ప్రజలంతా నేరుగా చూడవచ్చు అని ప్లానిటరీ సొసైటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ సంచాలకులు తెలియజేశారు. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO ఆధ్వర్యంలో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన హై స్పీడ్ ఫ్లయింగ్ వింగ్ విమాన మానవరహిత విమానం UAE కర్ణాటకలోని చిత్రదుర్గలో నిన్న విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. రాజస్థాన్ నూతన ముఖ్యమంత్రిగా భజన్లాల్ శర్మచే నిన్న జైపూర్లోని ఆల్బర్ట్ హాల్లో గవర్నర్ కల్రాజ్ మిశ్రా ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన నిన్న సమావేశమైన కేంద్ర మంత్రి మండలి సూరత్ ఎయిర్పోర్ట్కు అంతర్జాతీయ విమానాశ్రయం హోదా కల్పించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. జనవరి నుంచి సామాజిక పెన్షన్ 2,750 నుంచి 3,000కు పెంచాలని, ఆరోగ్యశ్రీ కింద వార్షిక వ్యయ పరిమితి 6 లక్షల నుంచి 25 లక్షలకు పెంచడంతో సహా పలు అంశాలపై నిన్న ముఖ్యమంత్రి అధ్యక్షతన నిర్వహించిన మంత్రివర్గ సమావేశం నిర్ణయాలు తీసుకుంది. నిన్న పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో PDFకు చెందిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ షాబ్ది దుర్మరణం పాలయ్యారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన పోటీలలో గెలుపొందిన 60 మందికి సమగ్ర శిక్ష అభియాన్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ SPD శ్రీనివాసరావు నిన్న బహుమతి ప్రదానం చేశారు. క్రీడా వార్తలు. ప్రో కబడ్డీ లీగ్ 10వ సీజన్లో భాగంగా నిన్న పూణేలో జరిగిన మ్యాచ్లో యుయుంబా జట్టు 42 మీద 40తో పాట్నా పైరేట్స్ పై విజయం సాధించగా, మరో మ్యాచ్లో హర్యానా స్టీలర్స్ 43-39తో పూణేరి పల్టన్ పై విజయం సాధించింది. ITF ప్రపంచ ఛాంపియన్ 2023 అవార్డులలో సెర్బియా ఆటగాడు నోవాక్ జోకోవిచ్, బెలారస్ క్రీడాకారిణి అరియానా సబలెంకా. రెచ్చిపోతున్న సైబర్ నేరగాలో 2 సాఫ్ట్వేర్ ఉద్యోగుల నుంచి అధిక డబ్బు ఆశ చూపి 41.29 లక్షలు కాజేసిన కేటుగాలు. అమీన్పూర్లో ఉండే ఉద్యోగికి పార్ట్ టైం జాబ్ పేరుతో మెసేజ్ పంపిన సైబర్ నేటగాలు నిజమని నమ్మి విడతల వారీగా 30 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి మోసపోయిన సాఫ్ట్వేర్ ఉద్యోగి. పఠాన్చేరులో ఉండే మరో ఉద్యోగి నుంచి 11.29 లక్షలను టాస్క్ల పేరుతో కాజేసిన సైబర్ నేరగాలు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితులు నేడు జంగారెడ్డిగూడెంలో పురంధేశ్వరి పర్యటన. గ్రీన్ ఫీల్డ్ హైవే పనులను పరిశీలించిన పురంధేశ్వరి బీజేపీ బూత్ సశక్తీకరణ సమావేశంలో పాల్గొననున్న పురంధేశ్వరి తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో అమల్లోకి వచ్చిన జీరో టికెటింగ్ విధానం, మహిళలకు అమలవుతున్న ఫ్రీ టికెట్ను ఆధార్ తప్పనిసరిగా చూపించి ప్రతి తెలంగాణ మహిళ తీసుకోవాల్సిందే, టికెట్ తీసుకునే ఎడల తనిఖీ అధికారులు 500 రూపాయలు జరిమానా విధిస్తారని హెచ్చరిక.